హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫిబ్రవరి 11వ తారీఖు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి కళ్యాణమస్తు షాదీ తోఫా. సో ఈ యొక్క కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందే. సో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు చంద్రన్న పెళ్లి కానుక అనే పేరుతో ఉండేది. ఇప్పుడు మనకి వైఎస్ఆర్ కళ్యాణమస్తు అండ్ వైఎస్ఆర్ షాదీ తోఫా అని చెప్పేసి పేరు మార్చడం జరిగింది. సో దీనికి సంబంధించి 4536 మంది లబ్ధిదారులకు మేము ఖాతాలో 38.18 కోట్లు జమ చేశామని చెప్పేసి మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది డిక్లేర్ చేయడం జరిగిందండి. సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఏదైతే మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అండి. సో మనకి అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్. సో ఈ 3 నెలలకు సంబంధించి ఎవరైతే వివాహాలు జరిగినాయో వీళ్ళ యొక్క 3 నెలల్లో సంబంధించిన ఒక డేటాను తీసుకొని జనవరిలో పరిశీలించి ఫిబ్రవరి మంత్లో మనకి అమౌంట్ జమ చేయడం జరిగింది అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ డిక్లేర్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా చూసినట్లయితే ఈ యొక్క ఆర్థిక సహాయానికి అర్హులైన మొత్తం మంది 4536 మందిని గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఖచ్చితంగా ఈ యొక్క స్కీమ్కి ఎలిజిబిలిటీ సాధించాలంటే ఏదైతే వధువు వరులు అంటే పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె ఇద్దరు కూడా 10వ తరగతి పాస్ అయి ఉండాలి అనే కండిషన్ ఉందండి. సో అది పాస్ అయితేనే మనకి ఈ యొక్క స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారు అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చెప్పడం జరిగింది. సో అదేవిధంగా అమ్మాయికి 18 ఏళ్ళు, సో అబ్బాయికి 21 ఏళ్ళు ఉండాలని చెప్పేసి ఇద్దరు కూడా 10వ తరగతి పాస్ అవ్వాలని చెప్పి చెప్తా ఉన్నారండి. సో అది ఉంటేనే మనకి ఈ యొక్క వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫాకు ఎలిజిబిలిటీ. సో అదేవిధంగా ఈ యొక్క అమౌంట్ అనేవి వాళ్ళ యొక్క తల్లిదండ్రుల ఖాతాలో వేస్తాము అని చెప్పి చెప్పడం జరిగిందండి. సో వాళ్ళ యొక్క పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇదొక పాయింట్ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఏదైతే మనకి లాస్ట్ టైం మనకి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏదైతే చంద్రన్న పెళ్లి కానుకకి ఎస్సీకి ఎంత ఇస్తారు అని చెప్పేసి అడగడం జరిగిందండి, అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో అందుకని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గత ప్రభుత్వం ఎంత ఇచ్చింది, ఇప్పుడు ప్రభుత్వం ఎంత వస్తుంది కంపారిటివ్ చేసుకొని చదువుకుంటే మనకి యూజ్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ మనం ఒకసారి చూద్దాము. దీనికి సంబంధించి ఏదైతే లాస్ట్ టైంకి సంబంధించి మనకి ఎస్సీ క్యాండిడేట్ అంటే ఎస్సీ వ్యక్తులు ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటుంటే గత ప్రభుత్వంలో అంటే ప్రీవియస్ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకి 40,000 ఇచ్చేవారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం 1,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది, 1 lakh రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఎస్సీ కులాంతర వ్యవహారం అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే ఎస్సీ వాళ్ళు కూడా అంతకుముందు 75,000 ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 1,20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అదేవిధంగా మనకి ఎస్టీకి సంబంధించి మనకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటారు. సో వీళ్ళు కూడా అంతకుముందు ప్రీవియస్ 50,000 రూపాయలు ఉండేది, ఇప్పుడు వీళ్ళకి కూడా 1,00,000 రూపాయలు చేయడం జరిగిందండి. సో మనకి 1 lakh రూపాయ వరకు ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఎస్టీ కులాంతర వివాహం అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చేసుకుంటే వీళ్ళకు కూడా 1,20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అంతకుముందు బీసీకి సంబంధించి మనకి 35,000గా ఉండేదండి. సో మామూలు వివాహాలు చేసుకుంటే ఇప్పుడు బీసీలకి 50,000 వరకు ఇస్తా ఉన్నారు. సో అదేవిధంగా మనకి బీసీలో ఇంటర్ క్యాస్టెస్ మ్యారేజ్ జరుపుకుంటే మనకి 75,000గా ఇప్పుడు ఇస్తా ఉన్నారు. సో అదేవిధంగా మనకి మైనారిటీలకు సంబంధించి అంతకుముందు 50,000 ఇచ్చేవారు, ఇప్పుడు మాత్రం 1,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది, 1 lakh రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉంటారో అంతకుముందు వాళ్ళకి 20,000 ఇవ్వడం జరిగేది. సో ఇప్పుడు దాన్ని పెంచారు, 40,000కి పెంచడం జరిగిందండి. సో మనకి కంపేర్ చేసుకుంటూ చదువుకోవాలి. అంటే రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ టైంకి గత ప్రభుత్వంలో ఎస్సీ కులాంతర వివాహానికి 75,000, సో మనకి 75,000 ఇచ్చారు, ఇప్పుడు 1,20,000 ఇస్తున్నారు. రేపు మనకి ఎగ్జామ్ ప్యాటర్న్లో రేపు ఎస్సీ కులాంతర వివాహానికి గత ప్రభుత్వం అనేది 1,20,000కి పెంచిందని చెప్పేసి అంటారండి. సో 70,000 కాదు 75,000. సో ఇలా ఇక్కడ జిగ్జాగ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్వశ్చన్ చదువుకోవాలి. సో ఏవైతే అర్హతలు కండిషన్స్ ఏమైతే ఉంటాయో అంటే అమ్మాయికి 18 సంవత్సరాలు అబ్బాయికి 21 సంవత్సరాలు ఉండాలని, ఖచ్చితంగా 10వ తరగతి ఉత్తీర్ణ అవ్వాలని చెప్పేసి ఒక కండిషన్ ఉందండి. ఇదే కాదండి ఇంకా కండిషన్స్ ఉన్నాయి. సో ఏదైతే మనకి 300 యూనిట్స్ కంటే అంటే 300 యూనిట్స్ కంటే ఎక్కువ కరెంటు వాడినా కానీ దానికి ఎలిజిబిలిటీ కాదని చెప్పి చెప్తున్నారు. సో ఎవరైతే తల్లిదండ్రులు అప్లై చేసుకుంటా ఉన్నారో దానికి సంబంధించి ఆ యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి కరెంటుకి సంబంధించి 300 యూనిట్స్ కంటే ఎక్కువ వాడితే ఎలిజిబిలిటీ కాదు, 300 యూనిట్ కంటే తక్కువ వాడితేనే ఎలిజిబిలిటీ అని చెప్తున్నారు. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకో కండిషన్ అని చెప్పేసి ఉంటుంది. సో అదేవిధంగా మనకి వ్యవసాయానికి సంబంధించండి. సో వ్యవసాయానికి సంబంధించి మనకి ఏదైతే మనకి 3 ఎకరాల లోపు, సో 3 ఎకరాల లోపు మనకి మాగాణి అని చెప్పేసి అంటామండి. సో 3 ఎకరాల్లోకి మాగాణి, సో మనకి మాగాణి అని చెప్పేసి అంటాము. సో అది మాత్రమే ఉండాలి. 3 ఎకరాల కన్నా ఎక్కువగా ఉన్నా సరే లేదా
10 ఎకరాల లోపు, సో 3 ఎకరాలు 10 ఎకరాలు, సో ఇది వచ్చేసరికి మెట్ట భూమి అని చెప్పి చెప్తామండి. సో మెట్ట భూమి 10 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్నా, మాగాణి 3 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్నా సో ఈ స్కీమ్కి ఎలిజిబుల్ కాదు అని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇంకా కండిషన్ చూసుకున్నట్టే సిటీలో నెల యొక్క ఇన్కమ్ 12,000 కన్నా ఎక్కువ ఉన్నా సరే, సో 12,000 కంటే ఎక్కువ ఉంటే సిటీస్లో అండి, మనకి సిటీస్లో 12,000 కన్నా ఎక్కువగా ఉన్నా, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో 10,000 కంటే, సో గ్రామీణ ప్రాంతాలలో 10,000 కన్నా ఎక్కువగా ఉన్న ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ కాదు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఖచ్చితంగా కండిషన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో వీటికి ఎలిజిబిలిటీ సాధించాలంటే గ్రామీణ ప్రాంతాలలో ఆదాయం నెలకు 10,000 లోపు ఉండాలి, సిటీస్లో నెలకు ఆదాయం 12,000 లోపు ఉండాలి. సో అదేవిధంగా మెట్ట భూమి కానివ్వండి, మాగాణి కానివ్వండి, మెట్ట భూమి అయితే 10 ఎకరాల లోపే ఉండాలి, మాగాణి 3 ఎకరాల లోపే ఉండాలి. అది కూడా 300 యూనిట్స్ కరెంట్ బిల్ అనేది ఒక 1 మంత్లో 300 యూనిట్స్ కంటే తక్కువగా వాడుకున్న కుటుంబాలకు మాత్రమే మనకి యొక్క స్కీమ్ అనేది ఎలిజిబిలిటీ అవుతుందని చెప్పి చెప్తున్నారండి. అదేవిధంగా మున్సిపాలిటీ ప్రాంతాలలో అంటే మున్సిపాలిటీస్లో 1000 చదరపు ఏదైతే మనకి 1000 చదరపు అడుగులు ఏదైతే మనకి 1000 చదరపు అడుగులు కంటే సొంత స్థలం కలిగి లోపు ఉండాలండి. సో ఎక్కువగా ఉన్నా కూడా నాట్ ఎలిజిబుల్ అని చెప్పి చెప్తున్నారు. సో ఈ కండిషన్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు అండ్ వైఎస్ఆర్ షాదీ తోఫాకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరిగిందండి. సో ఇవి కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో నెక్స్ట్ మనం చూద్దాము. సో మనకి సుప్రీంకోర్టులో మరో 2 జడ్జీల నియామకం అని చెప్పేసి మనకి ప్రధానంగా ఈరోజు కరెంట్ ఈవెంట్లో రావడం జరిగిందండి. ఇక్కడ మనం చూసినట్లయితే అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజేష్ బిందాల్, అదేవిధంగా గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్. సో వీళ్ళిద్దరూ కూడా మనకి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకి జడ్జెస్గా నియమించడం జరిగిందండి. సో ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్తో కలిపి మొత్తం 34 మంది న్యాయమూర్తులతో పూర్తి స్థాయి సామర్థ్యంతో అత్యున్నత న్యాయస్థానం అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో ఇతనికి రాజేష్ అంటే ద జిందాల్ అని చెప్పి చెప్పచ్చు. సో ఇతను వచ్చేసరికి అలహాబాద్ అండి. సో మనకి అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తూ ఉన్నారు. సో అదేవిధంగా ఇతను వచ్చేసరికి మనకి జస్టిస్ అరవింద్ కుమార్ వచ్చేసరికి గుజరాత్ హైకోర్టు మనకి గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తూ ఉన్నారు. సో వీళ్ళిద్దరిని కొలీజియం సిఫారసు చేసింది. సో వీళ్ళు ప్రమాణ స్వీకారం చేయవలసి ఉందండి. సో వీళ్ళ రాకతో మొత్తం సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో 34 మెంబర్స్ ఉండాలండి, అంటే 33+1. సో ఒక వ్యక్తి అనేది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ మిగతా వాళ్ళు 33 మంది న్యాయమూర్తులుగా ఉండాలి. మొత్తం ఇప్పుడు వీళ్ళతో 34 ఫిల్ అయింది. సో ఇప్పుడు మొత్తము అత్యున్నత న్యాయస్థానం సమర్థవంతంగా పూర్తి స్థాయిలో పనిచేస్తుందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైతే మనకి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి అసలు ఈ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందో మనం చూసినట్లయితే సో మనకి ఫెడరల్ కోర్టుగా ఉండేదండి. ఫెడరల్ కోర్టుగా ఉండేది 1937 అక్టోబర్ 1న ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. సో అది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాగా ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే మనకి జనవరి 28, 1950లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఆర్టికల్ 124 అనేది ఈ యొక్క సుప్రీంకోర్టు యొక్క ఎస్టాబ్లిష్ గురించి చెబుతూ ఉంటుంది. సో అదేవిధంగా మనం చూసినట్లయితే దీనికి సంబంధించి మొత్తం జడ్జెస్ 34 అని చెప్పినాం. వీళ్ళ యొక్క రిటైర్మెంట్ కూడా 65 ఇయర్స్ అండి, బాగా గుర్తుంచుకోవాలి. వీళ్ళ యొక్క రిటైర్మెంట్ కూడా 65 ఇయర్స్గా ఉంది అనే పాయింట్స్ కూడా మనం గుర్తుంచుకోవాలి ఓవరాల్గా. అదేవిధంగా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకి సంబంధించి కొలీజియం సిస్టమ్ అని చెప్పేసి ఉంటారండి, ఒక 6 ఉంటారు. రేపు నీకు ఎగ్జామ్లో ఈ కొలీజియంలో సో కొలీజియంకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కొంచెం గ్యాప్ అనేది రావడం జరిగింది, కొంత కోల్డ్ వార్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఏదైతే మనకి కొలీజియం వ్యవస్థను మేము తీసేస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పడం జరుగుతుంది. కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పేసి, లేదు మేము కరెక్ట్గానే పనిచేస్తున్నామని చెప్పేసి కొలీజియం వ్యవస్థ చెప్తా ఉంది. సో మొత్తం కొలీజియంలో సభ్యుల సంఖ్య ఎంత అని చెప్పేసి రేపు అడగొచ్చు. లేకపోతే ఈ క్రింది ఇచ్చిన వ్యక్తుల్లో కొలీజియంలో లేని వ్యక్తి ఎవరు అని చెప్పేసి ఎగ్జామ్లో అడగడానికి పాసిబిలిటీగా ఉంటుంది. ఖచ్చితంగా ఆ సభ్యులు ఎవరో కూడా చూద్దామండి. సో మొత్తం 6 మెంబర్స్ ఉంటారు. మొత్తం కొలీజియంలో 6 మెంబర్స్ ఉంటారు. మీ అందరికీ తెలిసిందే డివై చంద్రచూడ్ గారు 15th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే 50వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రావడం జరిగింది. సో మనకి అదేవిధంగా ఇతను మహారాష్ట్రకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అంతకుముందు యుయు లలిత్ అనే వ్యక్తి 49వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేస్తున్నారు. సో అంతకుముందు మనకి ఏదైతే ఎన్వి రమణ మన తెలుగు వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అండి. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి ఎన్వి రమణ పోయిన తర్వాత మనకి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత మనకి యుయు లలిత్ అనే వ్యక్తి రావడం జరిగింది. సో ఆ
యుయు లలిత్ 49వ చీఫ్ జస్టిస్, ఇతను వచ్చేసరికి డివై చంద్రచూడ్ 50వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. హీ బిలాంగ్స్ టు ముంబై అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా సంజయ్ కిషన్ కౌల్ అనే వ్యక్తి ఉన్నారు. సో అదేవిధంగా మనము కేఎం జోసెఫ్ అనే ఒక వ్యక్తి ఉండడం జరిగింది, మూడో వ్యక్తి. సో అదేవిధంగా మనకి ముఖేష్ షా అనే వ్యక్తి, సో అదేవిధంగా అజయ్ రోస్తంగి అనే వ్యక్తి ఉండడం జరిగింది. సో అదే సంజయ్ కన్నహా అనే వ్యక్తి. సో వీళ్ళు 6 కూడా మనకి కొలీజియంలో మెంబర్గా ఉన్నారు. సో ఏదైతే మనకి హైకోర్ట్స్, ఏదైతే మనకి రాష్ట్రాలకు సంబంధించి హైకోర్ట్స్ కానివ్వండి, జడ్జెస్ కానీ ప్రమోట్ చేయాలంటే ఈ యొక్క కొలీజియం వెళ్ళే సిఫారసు చేస్తారు మనకి ప్రభుత్వానికి. సో ఆ ప్రభుత్వం పేర్లను పరిశీలించి నియామకం చేపడుతూ ఉంటుంది. సో ఆ నియామకంలో భాగంగా మనకి ఇద్దరిని చేయడం జరిగింది. వాళ్ళే మనకి లాస్ట్గా రాజేష్ జిందాల్ అండ్ అరవింద్ కుమార్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే మనకి ఏదో ఫిబ్రవరి 14 కౌలింతలకు స్వప్తి అని చెప్పి చెప్పడం జరిగిందండి. సో మనకి లాస్ట్ వీడియోలో కూడా దీని గురించి డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో దీనికి సంబంధించి ఫిబ్రవరి 14 స్పెషల్ డే ఏంటంటే ప్రేమికుల రోజు, లవర్స్ డే. సో ఆ డేనై మనకి ఏదైతే మనకి యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది అంటే అదే రోజున మనము కౌ హగ్ డే, అంటే ఆవుల్ని మనము కౌగులించుకుంటే మనకి ఆత్మధైర్యం కానివ్వండి, లేకపోతే ఒక మంచి ఫీలింగ్ వస్తుందని చెప్పేసి వీళ్ళు ఏదో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో అది కొంత వివాదాస్పదానికి అయింది, ట్రోల్స్ కూడా జరిగినాయి దాని మీద. సో ఏదైతే మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, కౌని ఒక ఆవుని మనము ఆలింగనం చేసుకుంటే, హత్తుకుంటే అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. దాని మీద కొంచెం ప్రజా వ్యతిరేకత అనేది రావడం జరిగిందండి. సో మళ్ళీ ఏం చెప్పింది అంటే ఈ యొక్క కౌ హగ్గు డేని మేము నిలుపుదల చేస్తున్నాము, ఆపేస్తున్నాము అని చెప్పేసి మనకి ఏదైతే యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో రావడానికి. ఎందుకంటే ఒకసారి ఒక వివాదం వచ్చి మళ్ళీ ఇది అయింది కాబట్టి ఖచ్చితంగా దాని గురించి ఎగ్జామినర్ కొంత ఫోకస్ చేయడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఏవీబీఏ అంటే యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని చెప్పి చెప్తాము. సో దీనికి సంబంధించి మనకు ఓపీ చౌదరి అనే వ్యక్తి మనకి చౌదరి అనే వ్యక్తి దీనికి చైర్మన్గా ఉండడం జరిగింది. అదేవిధంగా 1962లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి కేంద్ర పశువర్ధక మత్స్యశాఖ మంత్రి ఏదైతే మనకి పురుషోత్తం రూపావాలా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. అంటే మన హ్యానిమల్ హస్బెండరీ కానివ్వండి, అదే ఫిషరీస్ మినిస్ట్రీ ఎవరు అంటే మనము ఖచ్చితంగా పురుషోత్తం రూపావాలా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇతను కూడా ఈ యొక్క మినిస్ట్రీ కూడా ఇతను కూడా ఏది యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా దీన్ని మనం కౌగిలించుకోవాలని చెప్పినప్పుడు దీన్ని కూడా సపోర్ట్ చేశాడు మనకి పురుషోత్తం రూపావాలా. సో ఇతను కూడా ఇప్పుడు ప్రజలు ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా అని చెప్పేసి సో దీన్ని రద్దు చేయడం జరిగింది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇస్రో కొత్త చరిత్ర అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి ఒక ఈవెంట్ రావడం జరిగిందండి. సో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్లో 2023 సంవత్సరంలో మొట్టమొదటి ప్రయోగము SSLV స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి చెప్తాము. నిన్నైతే మనకి శ్రీహరికోట ఉంటుందో సో అక్కడి నుంచి మనకి తిరుపతి జిల్లాలో ఉంటుందండి. అంతమంది నెల్లూరు జిల్లాలో ఉండేది, ఇప్పుడు కొంత జిల్లాలు మార్చడం వల్ల అది తిరుపతి జిల్లాకి వెళ్ళిపోయింది. దాన్ని మేము షార్ అని కూడా షార్ట్ ఫామ్లో అంటాము. సో అక్కడ దీనికి సంబంధించి ఈ యొక్క SSLV ఏదైతే మనకి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఆ యొక్క ప్రయోగం అనేది విజయవంతంగా జరగడం జరిగింది. సో మొత్తము 3 ఈ యొక్క ఉపగ్రహాలను పంపించడం జరిగింది. వాటిలో భాగంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇస్రోకి చెందిన ఏదైతే మనకు EOS అండి, సో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 07 అనే ఒక ఉపగ్రహంతో పాటు అమెరికాకు చెందిన అంటారీ సంస్థ, సో మనకి అదేవిధంగా ESO అనేది ఇది ఇస్రోకి సంబంధించినటువంటి శాటిలైట్ అండి, ఒక ఉపగ్రహం. అదేవిధంగా అమెరికా సంబంధించి అంటారీ సంస్థకు చెందినటువంటి మనకి జానూస్ 1 అనేది. సో అదేవిధంగా చెన్నై ఏదైతే మనకి చెన్నై స్పేస్ క్విడ్జ్ ఇండియా అని చెప్పేసి ఉంటుందండి. సో మనకి క్విడ్జ్ ఇండియా ఒక స్టార్టప్ కంపెనీ. సో దానికి సంబంధించి ఆజాదీ శాట్ 2ను భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులో కక్షలోనికి ప్రవేశపెట్టింది మనకి ఇస్రో అండి. సో అదేవిధంగా దీనికి సంబంధించి అక్టోబర్ మంత్లో అంటే అక్టోబర్ 7, 2022లో SSLV D1 అని చెప్పేసి ఒక ప్రయోగం చేసిందండి. సో అది కొంచెం విఫలమైంది. సో ఆ తర్వాత మనకి D2 అనే అయితే మనకి D2 యొక్క ప్రయోగాన్ని మనం చేయడం జరిగిందండి. ఇది సక్సెస్ఫుల్గా అయింది. అతి తక్కువ ఖర్చుతో 5 రోజుల వ్యవధిలో రాకెట్ రూపొందించారు. ఈ ఉపగ్రహం ద్వారా భూమిపై సముద్రాల్లో వాతావరణ మార్పులను గుర్తించవచ్చు. సో అదేవిధంగా మనకి వాణిజ్యంలో కూడా మనం ఎన్నో మార్పులు చేయబోతున్నామని చెప్పేసి, సో వాణిజ్యపరంగా కూడా మనం అభివృద్ధి చెందుతాము అని చెప్పేసి, సో అదేవిధంగా వాతావరణానికి సంబంధించిన మార్పులు కానివ్వండి, భూమిపై ఉన్న వాతావరణానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తము ఈ యొక్క ఉపగ్రహాల ద్వారా మనకు అందుతాయని చెప్పి చెప్పడం జరిగిందండి. సో దాంట్లో భాగంగా ఇక్కడ మనం చూసినట్లయితే మనము ESO అంటే ఏంటి, ఖచ్చితంగా రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని ఉపగ్రహాలను పంపించారంటే 3, వాటి పేరు కూడా గుర్తుంచుకోవాలి. సో
ఈఎస్ఓ 0.7, ఇది 156.3 కిలోల బరువు ఉంటుంది. అదేవిధంగా జానూస్ అనేది అమెరికాకు సంబంధించిన అంటారిస్ సంస్థ అనేది రూపకల్పన చేసింది, ఇది 11.5 కిలోలు. అదేవిధంగా చెన్నై స్పేస్ క్విడ్జ్ ఇండియాకు సంబంధించి 8.7 కిలోలు ఆజాదీ కా శాట్ 750 మంది పిల్లలు దీన్ని రూపకల్పన చేశారని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి సంబంధించి మనము ఏదైతే మనకి ఈఎస్ఓ అంటే అబ్రివేషన్ ఏంటంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అని చెప్పేసి ఇది ఇస్రోకి సంబంధించిందండి. సో మనకి ఇస్రోకి సంబంధించినటువంటి ఒక శాటిలైట్. సో అదే దీని యొక్క వ్యాలిడిటీ అనేది 1 సంవత్సరం మాత్రమే ఇది వర్క్ చేస్తుందని చెప్పి చెప్పడం జరిగిందండి. సో దీని యొక్క డైరెక్టర్గా ఎవరున్నారంటే మనకి రవిచంద్ర బాబు అనే వ్యక్తి ఉండడం జరిగింది. బాగా గుర్తుంచుకోవాలి, రవిచంద్ర బాబు అనే వ్యక్తి ఉండడం జరిగిందండి దీని యొక్క శాటిలైట్ దీనికి చైర్మన్గా హెడ్గా. సో అదేవిధంగా దీనికి సంబంధించి ఇది 1 ఇయర్ మాత్రమే పనిచేస్తుంది. సో అది భూమి కక్షలో అని చెప్పి చెప్పడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటి పాయింట్స్ అండి. 1 ఇయర్ మాత్రమే దీని యొక్క వ్యాలిడిటీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఈ యొక్క ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ హెడ్ ఎవరు, డైరెక్టర్ ఎవరు అంటే మనము రవిచంద్ర బాబు అని గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా మనకి స్పేస్ క్విడ్జ్ ఇండియా ఇది ఒక స్టార్టప్ చెన్నైకి సంబంధించి దీని యొక్క సీఈఓగా ఎవరు ఉన్నారంటే మనము కేశవ్ అనే వ్యక్తి ఉండడం జరిగిందండి. సో మనకి కేశవ్ అనే వ్యక్తి ఉండడం జరిగింది. సో అదేవిధంగా మనకి ఇప్పుడు ఏదైతే మనకి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఉంటుందో సో దీనికి సంబంధించి మనం ప్రీవియస్ అంటే 1949 ఆ ప్రాంతంలో మనకి దగ్గరగా 43 సంవత్సరాల క్రితం మనం ఫస్ట్ ఎస్ఎల్వి అని చెప్పేసి ఉంటుందండి. సో ఎస్ఎల్వి శాటిలైట్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి ఇది 17 టన్నుల ఉపగ్రహాలను తీసుకెళ్లే క్యాపబిలిటీ ఉంటుంది దీనికి. సో అదేవిధంగా మనకి ఏఎస్ఎల్వి అని చెప్పేసి ఉంటుందండి. సో ఏఎస్ఎల్వి అని సంబంధించి మనం ఇక్కడ చూసినట్లయితే అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని 40 టన్నులు తీసుకెళ్తూ ఉంటుంది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి 320 టన్స్. సో అదే జిఎస్ఎల్వి అని చెప్పేసి ఏదైతే మనకి జిఎస్ఎల్వి అని చెప్పి చెప్తామండి. సో మనకి జియో సెంక్రోనవస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి 414 టన్స్ యొక్క ఉపగ్రహాలను తీసుకెళ్ళే ఆ కెపాసిటీ ఉంది. సో ఇది వచ్చేసరికి జిఎస్ఎల్వి మార్క్ 3 వచ్చేసరికి 630 టన్స్. ఏదైతే మనకి ఎస్ఎస్విలకు సంబంధించి 120 టన్నులకు సంబంధించి చిన్న ఉపగ్రహాలను తీసుకెళ్ళగలవు మనము ఎస్ఎస్ఎల్వి. సో ఈ కాన్సెప్ట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా దీని యొక్క పొడవు వచ్చేసరికి ఎస్ఎస్ఎల్వి సంబంధించి మనకి పొడవు వచ్చేసరికి మనకి 34 మీటర్స్గా ఉంది. సో అదేవిధంగా వ్యాసం వచ్చేసరికి మనకి విడ్త్ వచ్చేసరికి 2 మీటర్స్గా ఉంది. సో బరువు ఏదైతే మనకి 120 టన్స్ అనేది తీసుకెళ్ళవు అని చెప్పేసి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో ఇవంతా నీ కాన్సెప్ట్గా ఉన్నప్పుడు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడిగినా పెట్టడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎస్ఎస్ఎల్వికి సంబంధించిన పూర్తిగా మీకు కంటెంట్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో జమ్మూ అండ్ కాశ్మీర్లో 59 లక్షల టన్నుల లిథియం అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి న్యూస్లో రావడం జరిగిందండి. సో మనకి ఏదైతే ఈ ఎలక్ట్రికల్ బ్యాటరీస్ కానివ్వండి, సో మొబైల్లో వాడే బ్యాటరీస్ కానివ్వండి, సో ల్యాప్టాప్స్కి సంబంధించిన బ్యాటరీస్ కానివ్వండి, సో ఇలాంటి బ్యాటరీలో తయారీలో ఉపయోగించే అత్యంత విలువైనటువంటి లిథియం నిక్షేపాలను తొలిసారిగా భారత్లో జమ్మూ అండ్ కాశ్మీర్లో 59 లక్షల టన్నుల లిథియంను గుర్తించడం జరిగిందండి. సో అదేవిధంగా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లోని రెసాయి జిల్లా, సో మనకి రెసాయి జిల్లాలోని సో మనకి సలాల్ హైమానా అనే ఒక ప్రాంతంలో లిథియం నిల్వలను గుర్తించిన జిఎస్ఐ జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా అని చెప్పేసి గుర్తున్నారు. దేశవ్యాప్తంగా మనకి 51 ఖనిజాలండి. సో మనకి 51 ఖనిజ నిక్షేపాలను గుర్తించారు. ఆ 51లో 5 అనేవి మనకి గోల్డ్ సంబంధించి అంటే బంగారానికి సంబంధించినటువంటి ఖనిజాలు అని చెప్పేసి క్షేత్రాలు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో బంగారంతో పాటు పొటాషియం, మాల్బియం ఇంకా ఇతర తరహా నిక్షేపాలను 11 రాష్ట్రాల్లో గుర్తించారు అని చెప్పి చెప్తున్నారండి. సో ఓవరాల్గా మనకి ఏదైతే మన జిఎస్ఐ మనకి జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉంటుందో వీళ్ళు 2018, 2019కి సంబంధించి మనకి 2018, 2019లో వివిధ రాష్ట్రాలలో మొత్తం 51 ఖనిజ క్షేత్రాలు ఉన్నాయని చెప్పేసి, సో వాటిల్లో మనకి పొటాషియం, మాల్బీనియం ఇలాంటి లోహాలతో కూడా నిక్షేపాలు ఉన్నాయని చెప్పేసి, వాటిల్లో 5 బంగారం సంబంధించినటువంటి ఖనిజ క్షేత్రాలు ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగిందండి. సో దాంట్లో భాగంగా మనకి రీసెంట్గా 59 లక్షల టన్నుల లిథియం సంబంధించిన గనులు ఎక్కడ బయటపడ్డాయి అని చెప్పేసి ఎగ్జామ్లో అడగచ్చు. దట్ ఈస్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో రాబోయే ఎగ్జామ్లో ఖచ్చితంగా దీని గురించి బిట్ అడగడానికి ఎక్కువగా పాసిబిలిటీ ఉంటుందండి. సో అదేవిధంగా మొత్తం 11 రాష్ట్రాల్లో గుర్తించారు అని చెప్పేసి గుర్తించిన రాష్ట్రాలని మేము వాటికి సమాచారం ఇచ్చాము అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఖచ్చితంగా రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ 11 రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్రం ఏది, లేని రాష్ట్రం ఏంటి అని చెప్పేసి ఎగ్జామ్లో అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఖచ్చితంగా ఆ 11 రాష్ట్రాల గురించి చదువుకోవాల్సిందే. సో అవి మనం చూసినట్లయితే ఇక్కడ సో మనకి మన సౌత్కి సంబంధించి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో గుర్తించడం జరిగిందండి. సో అదేవిధంగా మనకి ఛత్తీస్గఢ్, గుజరాత్,
జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిషా, రాజస్థాన్. సో మొత్తము ఈ యొక్క 10, జమ్మూ అండ్ కాశ్మీర్ ఒకటి 11, మొత్తం 11 స్టేట్స్లో గుర్తించడం జరిగింది అని చెప్పేసి మనకి ఈ యొక్క జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పడం జరిగిందండి. సో అదేవిధంగా వీటిని గుర్తుంచుకోవాలి అంటే మనం ఖచ్చితంగా మీరు మైండ్ మ్యాప్లో గుర్తుంచుకుంటే ఈజీగా గుర్తుంటుందండి. సో మనకి మైండ్ మ్యాప్లో అయితే మాత్రం సో ఖచ్చితంగా ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పేసి, సౌత్లో కర్ణాటక, అదేవిధంగా తమిళనాడు, ఆంధ్ర, సో మనకి ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ అని చెప్పేసి, సో అదేవిధంగా జార్ఖండ్ అని చెప్పేసి ఇక్కడెక్కడే ఉంటాయండి, మధ్యప్రదేశ్ అని చెప్పేసి, గుజరాత్, రాజస్థాను. సో ఇలా గుర్తుంచుకుంటే సరిపోతుందండి. సో ఖచ్చితంగా మనకి ఇలా మైండ్ మ్యాప్లో మీరు ఒక మైండ్ మ్యాప్ వేసుకుని గుర్తుంచుకోండి, ఈజీగా గుర్తుంటాయి ఈ యొక్క 11 స్టేట్స్ అని. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా మనకి ఈ యొక్క లిథియం ఎక్కువగా ఏ కంట్రీ మనకి ఎక్స్పోర్ట్ చేస్తుంది, ఇంపోర్ట్ చేస్తుంది అంటే మాత్రం మనకి ఇంపోర్ట్ మనం ఎక్కువగా లిథియం మీద ఆధారపడి ఉన్నామండి ఇప్పుడు. సో ఎక్కువగా ఏ దేశము ఎక్కువగా ఉత్పత్తి చేసి ఎగుమతులు చేస్తుంది ప్రపంచ దేశాలకి అంటే దట్ ఈజ్ ఫస్ట్ ప్లేస్ మనం ఆస్ట్రేలియా అండి. మనకి ఫస్ట్ మనము ఆస్ట్రేలియా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో మనకి ఆస్ట్రేలియా అండి, ఆస్ట్రేలియా దేశము. సెకండ్ వచ్చేసరికి చిలీ అండి, నెక్స్ట్ వచ్చేసరికి చిలీ. థర్డ్ ప్లేస్లో మనకి చైనా ఉందండి. సో మనకి థర్డ్ ప్లేస్లో చైనా. ఈ 3 కంట్రీస్ లిథియంని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. 1 ఆస్ట్రేలియా, 2 చిలీ, 3 చైనా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మొత్తం 2018-2019 సంబంధించి మొత్తం 11 రాష్ట్రాల్లో యొక్క ఖనిజ నిక్షేపాలను గుర్తించడం జరిగింది. ఆ 11 రాష్ట్రాల గురించి కూడా చదువుకోవాలి. రీసెంట్గా 59 లక్షల టన్నుల లిథియం అయితే మాత్రం జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఎగ్జామ్లో ఎలా అయినా అడగడానికి పాసిబిలిటీగా ఉంటుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో 2 లక్షల మంది పౌరసత్వాన్ని వదులుకున్నారు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి కరెంట్ ఈవెంట్లో రావడం జరిగిందండి. సో మనకి ఏదైతే మనకి 2011 నుంచి 2022 వరకు దగ్గరగా 16 లక్షల మంది మన ఏదైతే మనకి భారతదేశానికి సంబంధించి మన సిటిజన్షిప్ అంటే మనకి ఒక పౌరసత్వాన్ని వదులుకున్నారు అని చెప్పేసి మనకి విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ గారు చెప్పడం జరిగిందండి. సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే 2022లోనే దగ్గరగా 2.25 లక్షల మంది ఈ యొక్క సిటిజన్షిప్ను వదులుకున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఓవరాల్గా మనకి 2021లో చూసినట్లయితే మనకి 1.63 లక్షల మంది వదులుకున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలండి. సో 2022కి సంబంధించి అయితే మాత్రము 2022కి సంబంధించి 2.25 లక్షల మంది వదులుకున్నారు. అదేవిధంగా 2021కి సంబంధించి 1.63 లక్షలు వదులుకున్నారు. ఓవరాల్గా 2011 నుంచి 2022 వరకు దగ్గరగా 16 లక్షల మంది మనకి పౌరసత్వాన్ని వదులుకున్నారు అనే పాయింట్ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఎస్ జయశంకర్ గారు అండి. సో మనకి ఈ యొక్క ఎస్ జయశంకర్ గారు విదేశాంగ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. సో ఇతను 2015-2018 మధ్యకాలంలో మనకి సెక్రటరీగా ఏదైతే మనకి విదేశాంగ సెక్రటరీగా మనకి ఫారెన్ సెక్రటరీగా పనిచేశారండి. సో 2019 నుంచి ఇతను విదేశాంగ మంత్రిగా రావడం జరిగింది. సో అదేవిధంగా ఇతను ఏదైతే మనకి ఎంపీగా అంటే రాజ్యసభ నుంచి గుజరాత్ రాష్ట్రం నుంచి ఎన్నికవడం జరిగిందండి. సో ఇతను ఢిల్లీకి సంబంధించిన వ్యక్తి. పుట్టింది ఎక్కడ అంటే ఢిల్లీ అండి. సో 30వ మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నారు. 30వ వ్యక్తిగా పనిచేస్తూ ఉన్నారు జయశంకర్ గారు అండి. సో ఇతనికి సంబంధించి మనకి పద్మశ్రీ అవార్డు కూడా ఇతనికి రావడం జరిగింది. సో బాగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు పద్మశ్రీ అవార్డు కూడా మనకి జయశంకర్ గారికి రావడం జరిగింది. అదేవిధంగా మురళీధరన్ అనే వ్యక్తి మనకి ఏదైతే మనకి విదేశాంగ మంత్రి సహాయ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు మురళీధరన్ కూడా. ఈ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలంటే కొంచెం ఎగ్జామ్లో కష్టంగా అడగాలంటే విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎవరు అని అడగొచ్చు. సో మురళీధరన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో మొత్తం ఈ యొక్క పాస్పోర్ట్స్కి సంబంధించి అయితే మాత్రం ఈ యొక్క డేటాను కూడా మనము ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రైమ్ మినిస్టర్ ఫ్లాగ్స్ ఆఫ్ 2 వందే భారత్ ట్రైన్స్ ఇన్ మహారాష్ట్ర. సో మనకి వందే భారత్ ట్రైన్స్ మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందే వందే భారత్ ట్రైన్స్ అనేవి మనకి హై స్పీడ్ ఏదైతే మనకి సెమీ హై స్పీడ్ ట్రైన్స్ అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే. సో వీటిని మనము ట్రైన్ 18 అని చెప్పేసి సో మనకి ట్రైన్ 18 అని చెప్పి చెప్తామండి. సో మనకి మొత్తం భారతదేశంలో మన నిర్మలా సీతారామన్ గారు 2022 బడ్జెట్లో రాబోయే 3-4 సంవత్సరాల్లో 400 వందే భారత్ని మేము తీసుకొస్తామని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఫస్ట్ ట్రైన్ 2019 మనకి ఆగస్టులో మనకి ఢిల్లీ టు వారణాసిలో ప్రారంభించడం జరిగిందండి. ఆ తర్వాత మనం ఢిల్లీ టు వారణాసి తర్వాత మనము ఢిల్లీ టు వైష్ణోదేవి కాట్రా అని చెప్పేసి జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత మనం చూసినట్లయితే గాంధీనగర్ టు ముంబై అండి. సో మహారాష్ట్ర టు ముంబైలో లాంచ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఢిల్లీ టు హిమాచల్ ప్రదేశ్ అని చెప్పేసి సో ఆ తర్వాత మైసూర్ టు చెన్నై అండి.
మన దక్షిణ భారతదేశంలో ఫస్ట్ మనకి మైసూర్ టు చెన్నై, సో ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత నాగపూర్ టు బిలాస్పూర్ అని చెప్పేసి, ఆ తర్వాత హౌరా టు మనకి జల్పాయ్గురి అని చెప్పేసి మనకి వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. సో 8వ వందే భారత్ ట్రైన్ని మన రీసెంట్గా మనకి సికింద్రాబాద్ టు విశాఖపట్నం లాంచ్ చేయడం జరిగిందండి. ఈ రోజు మాత్రం మోడీ గారు ఏదైతే మనకి వందే భారత్కి సంబంధించి మహారాష్ట్రలో షిరిడి అండ్ మహారాష్ట్ర సోలాపూర్, సో ఈ 2 స్టేట్స్ ఏదైతే మనకి ఈ 2 ప్లేసెస్ ఉన్నాయో వీటిని మేము ఫ్లాగ్ ఆఫ్ చేసాము, అంటే రన్ చేసాము అని చెప్పేసి, ప్రారంభించారు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి ఈవెంట్ రావడం జరిగిందండి. సో మనకి ప్రీవియస్ ఎగ్జామ్లో కూడా ఈ యొక్క సెమీ హై స్పీడ్ ట్రైన్స్ గురించి వీటి యొక్క వేగం అండి, వందే భారత్ ట్రైన్స్ యొక్క వేగం ఎంత అని అడగడం జరిగింది. 200 km/h అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. బట్ ట్రాకింగ్ సిస్టమ్ గురించి అయితే ట్రాక్స్ సపోర్ట్ చేసే అయితే కొన్ని ఏరియాలో 180 సపోర్ట్ చేస్తున్నాయి, మినిమం అయితే మాత్రం 130 km వరకు ట్రాక్స్ సపోర్ట్ చేస్తున్నాయండి. సో ట్రాక్స్ మనం కొంచెం అప్గ్రేడ్ చేసిన తర్వాత వీటి యొక్క స్పీడ్స్ పెంచుతాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అట్ ప్రజెంట్ అయితే మాక్సిమం స్పీడ్ 200 km అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇన్ ఫ్యూచర్లో పెంచవచ్చు, పాసిబిలిటీ ఉంటుందని చెప్పి చెప్తున్నారు. సో ఈ యొక్క వందే భారత్ ట్రైన్స్ యొక్క ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుందో ఇది చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ తమిళనాడులో ఉండడం జరిగిందండి. ఒక్కొక్క వందే భారత్ ట్రైన్స్ తయారు చేయడానికి దగ్గరగా 97 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది. సో ఈ యొక్క ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ స్పీడప్ చేయడం కోసము మనకి ఇంకా హర్యానాలో కానివ్వండి, మహారాష్ట్రలో కానివ్వండి, ఉత్తరప్రదేశ్లో కానీ మేము కొత్తగా మ్యానుఫ్యాక్చర్ ఏదైతే మనకి దీనికి సంబంధించి ఉత్పత్తి ప్లాంట్ను పెడతాము అని చెప్పేసి మనకి రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు డిక్లేర్ చేయడం జరిగింది. సో ఈ వందే భారత్ తరహాలోనే మెట్రో వందే అని చెప్పేసి మనకి మెట్రో వందే అనే ట్రైన్స్ కూడా మేము తీసుకొస్తాము అని చెప్పేసి మనకి మినిస్ట్రీ గారు చెప్పడం జరిగిందండి. సో అదేవిధంగా ఇప్పటి వరకు ఏదైతే మనకి ఈ యొక్క ఎలక్ట్రిఫికేషన్స్ అంటే మనకి రైల్వేని విద్యుతీకరించడం అని చెప్పేసి అంటారు, ఇప్పటి వరకు 85% ట్రాక్స్ మొత్తము విద్యుతీకరించాము అని చెప్పేసి రైల్వే మినిస్ట్రీ చెప్పడం జరిగిందండి. సో మనకి లాస్ట్ టైం కూడా గ్రూప్ 1 ఎగ్జామ్లో ప్రిలిమినరీ ఎగ్జామ్లో అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్లో 2019 మార్చి నాటికి రైల్వేలు ఎంత శాతము విద్యుతీకరించారు అంటే ఎలక్ట్రిఫికేషన్ చేశారు అంటే అప్పుడు 50%గా ఉందండి, అంటే 51%గా ఉంది అప్రాక్సిమేట్గా. సో ఇప్పుడు డేటా ఏంటి అంటే 2022 నాటికి, అంటే 2022 డిసెంబర్ నాటికి ఎంత చేశారు అంటే 85% అనేది ఎలక్ట్రిఫికేషన్ అంటే విద్యుతీకరణ జరిగింది అని చెప్పేసి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ దీనికి సంబంధించి. సో అదేవిధంగా ట్రైన్ 18 అంటారని చెప్పేసి 400 వందే భారత్ ట్రైన్స్ మేము తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక 8 ప్లస్ ఈ యొక్క 2 రూట్స్లో మొత్తము 10 ట్రైన్స్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క ట్రైన్స్ కూడా రేపు యొక్క రూట్స్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మనం అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుందండి. సో ప్రజెంట్ మనకి చెన్నై తమిళనాడులో ఉంది, రేపు ఫ్యూచర్లో మనకి హర్యానా అని చెప్పేసి, సో అదేవిధంగా మనకి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాయ్బరేలీలో, సో ఈ 3 ప్రాంతాల్లో కూడా మేము మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు పెడతాము. వీటిని యొక్క ప్రొడ్యూస్ ఫాస్ట్గా చేయాలి, సో వీటిని బాగా ఎక్కువగా ఉత్పత్తి చేయాలంటే డిఫరెంట్ ప్లేసెస్లో పెడతామని చెప్పేసి రైల్వే మినిస్ట్రీ చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే వైల్డ్ లైఫ్ ఎంతూజియాసిస్ట్ స్పాట్ 145 స్పీసెస్ డ్యూరింగ్ ద ఫస్ట్ సుందర్బన్ బర్డ్ ఫెస్టివల్స్ అని చెప్పేసి. సో మనకి ప్రధానంగా మనకి సుందర్బన్ బర్డ్ ఫెస్టివల్ అనేది ఈరోజు ప్రధానంగా న్యూస్లోకి రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందే సుందర్బన్ నేషనల్ పార్క్ అనొచ్చు, సుందర్బన్ టైగర్ రిజర్వ్ కానివ్వండి, అదేవిధంగా సుందర్బన్ బయోస్ఫియర్ రిజర్వ్స్ అని కూడా అంటామండి. సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే ద ఫస్ట్ ఎవర్ ఫెస్టివల్ వాజ్ ఆర్గనైజ్డ్ బై ద సుందర్బన్ టైగర్ రిజర్వ్ వెస్ట్ బెంగాల్. సో ఎక్కడుంది యొక్క సుందర్బన్ టైగర్ రిజర్వ్స్ అన్నా, అదేవిధంగా సుందర్బన్ అండ్ ద నేషనల్ పార్క్ అన్నా, సుందర్బన్ బయోస్ఫియర్ అన్నా కానీ మనకి వెస్ట్ బెంగాల్లో ఉండడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ యొక్క ఏదైతే ఒక సుందర్బన్ బర్డ్ ఫెస్టివల్స్ ఉంటాయో, సో ఇక్కడ మీరు చూసినట్లు పక్షులు ఏవైతే ఉంటాయో ఈ యొక్క పక్షులు 145 వరకు కనువిందు చేశాయి అక్కడ యొక్క పర్యాటకులకు అని చెప్పేసి ఒక ఫెస్టివల్ లాగా జరిపారు అని చెప్పేసి మనకి ప్రధానంగా ఒక న్యూస్ రావడం జరిగిందండి. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే వైల్డ్ లైఫ్ అని చెప్పేసి వచ్చింది. సో మీ అందరికీ తెలిసిందే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో రావడం జరిగిందండి. మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే, సో మనకి ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి మనకి 1972లో రావడం జరిగిందండి. సో ఈ యాక్ట్ ప్రకారమే ఒక నేషనల్ పార్క్గా డిక్లేర్ చేయాలన్నా, ఒక వైల్డ్ లైఫ్ సాంచురీగా డిక్లేర్ చేయాలన్నా ఈ యాక్ట్ ప్రకారమే చేస్తారు. అదేవిధంగా మనకి బయోస్ఫియర్ రిజర్వ్ అనేది కూడా ఒకటి వచ్చిందండి. అదేవిధంగా బయోస్ఫియర్ రిజర్వ్ యాక్ట్ వచ్చేసరికి MAB యాక్ట్ అని చెప్పేసి 1971లో రావడం జరిగిందండి. సో MAB అంటే మ్యాన్ అండ్ బయోస్ఫియర్ యాక్ట్ 1971. సో యునెస్కో ఏదైతే ప్రోగ్రామ్ ఉంటుందో ఈ యునెస్కోలో ప్రోగ్రామ్గా మ్యాన్ అండ్ బయోస్ఫియర్ అనే యాక్ట్ 1971లో వచ్చింది. దీని ప్రకారము ఒక బయోస్ఫియర్ని డిక్లేర్ చేస్తూ ఉంటారు, అంటే జీవావరణాన్ని డిక్లేర్ చేస్తూ ఉంటారు. సో మన భారతదేశంలో మొత్తం బయోస్ఫియర్స్ ఎన్ని ఉన్నాయంటే ఇప్పటివరకు 18 ఉన్నాయండి. సో ఆ 18లో యునెస్కో వాళ్ళు ఎన్ని గుర్తించారు అంటే 12 గుర్తించారు. బాగా గుర్తుంచుకోవాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో
వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ బయోస్ఫియర్ ఏమింటుందంటే మనము నీలగిరి బయోస్ఫియర్స్ అని చెప్పేసి మనకి కర్ణాటక, కేరళ, తమిళనాడు ఆ 3 ప్రాంతాల్లో విస్తరించి ఉంటుంది నీలగిరి బయోస్ఫియర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా లార్జెస్ట్ బయోస్ఫియర్ వచ్చేసరికి మనము కచ్ డెజర్ట్ అని చెప్పేసి గుజరాత్లో ఉంటుంది, అది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు. అదేవిధంగా సుందర్బన్ నేషనల్ పార్క్ ఎక్కడ దేనికి బాగా ఫేమస్ అంటే మనకి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే మడ అడవులు అంటామండి. సో భారతదేశంలో ఎక్కువగా మడ అడవులు ఉంది మనకి సుందర్బన్ నేషనల్ పార్క్లోని. దాంట్లో రాయల్ బెంగాల్ టైగర్ అనేది బాగా ప్రసిద్ధి చెందిన జంతువు అని కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. వివిధ డిఫరెంట్ ఎగ్జామ్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఎక్కువగా ఏ స్టేట్లో ఉందంటే వెస్ట్ బెంగాల్లో ఉంది. రాయల్ బెంగాల్ టైగర్ ఈ యొక్క ఏదైతే మనకి సుందర్బన్ నేషనల్ పార్క్లో ఏ యానిమల్ బాగా ఫేమస్ అని చెప్పేసి అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో రీసెంట్గా సుందర్బన్ బర్డ్ ఫెస్టివల్ ఎక్కడ జరిగిందంటే వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో మోడీ ఓపెన్స్ దావూదీ బోహ్రా కమ్యూనిటీస్ అరబిక్ అకాడమీ అని చెప్పేసి రావడం జరిగింది. సో మోడీ ఇనాగరేటెడ్ మనకి దావూదీ బోహ్రా కమ్యూనిటీస్ అరబిక్ అకాడమీ ఎట్ ద అల్జామిరాతుస్ సైఫియా అని చెప్పేసి మనకి ప్రధానంగా ఒక ఈవెంట్ రావడం జరిగిందండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే మనకి అల్జామియాతుస్ సైఫియా అనే ఒక అరబిక్ అకాడమీ యొక్క ఒక కొత్త క్యాంపస్ని మనకి దావూదీ బోహ్రా కమ్యూనిటీకి చెందినటువంటి ఈ యొక్క ఏదైతే కమ్యూనిటీ ఉంటుందో ఈ కమ్యూనిటీ వాళ్ళ కోసము ఒక కొత్త క్యాంపస్ని మనకి ముంబైలో లాంచ్ చేయడం జరిగిందండి. ఏదైతే ముంబైలో కూడా మనకి చూసినట్లయితే మారోల్ అనే ప్లేస్లో ఈ యొక్క క్యాంపస్ని లాంచ్ చేయడం జరిగిందండి. యాక్చువల్గా ఇది ఏదైతే ఇది వచ్చేసరికి దార్స్ ఈ సైఫియా అని చెప్పేసి చెప్తాము. సో మనకి సైఫియా సో ఈ పేరుతో మనకి 1810లో అండి. సో మనకి 1810లో ఏర్పాటు చేయడం జరిగింది. వీటి యొక్క క్యాంపస్ని మనకి భారతదేశంలో అదేవిధంగా పాకిస్తాన్లో, కెన్యాలో పెట్టడం జరిగిందండి. మెయిన్ వీటి యొక్క థీమ్ ఏంటంటే ఇస్లాం యొక్క భావాలను మనకి స్ప్రెడ్ చేయటం అంటే ఇస్లామిక్ సంబంధించి సంస్కృతి సాంప్రదాయాలను సో వీటిని స్ప్రెడ్ చేయడం కోసము మనకి దార్స్ ఈ సైఫియా అనే ఒక సంస్థ అండి. సో ఈ సంస్థ యొక్క క్యాంపస్ సో దీంట్లో మనకి అల్జామియాతుస్ సైఫియాగా పేరు పెట్టడం జరిగింది. సో ఈ యొక్క కొత్త క్యాంపస్ అనేది మనకి ముంబైలో పెట్టడం జరిగింది. సో అదేవిధంగా మన భారతదేశంలో సూరత్లో ఆల్రెడీ ఉందండి. సో సూరత్లో, ముంబైలో మనకి ఒక కొత్తగా క్యాంపస్ పెట్టారు. ఆల్రెడీ ఉన్నవి ఇప్పుడు కొత్తగా ఒక క్యాంపస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అదేవిధంగా పాకిస్తాన్లో కరాచీలో ఉంది. అదేవిధంగా కన్యా క్యాపిటల్ నైరోబీలో కూడా వీళ్ళ యొక్క సంస్థలు ఉన్నాయి. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెంట్గా ఏదైతే మనకి దావూదీ బోహ్రా కమ్యూనిటీ ఏ రాష్ట్రంలో ఉంది ఎక్కువగా అంటే గుజరాత్ అని గుర్తుంచుకోవాలి. వీళ్ళ కోసం పెట్టిన అరబిక్ పేరేంటి, ఆ క్యాంపస్ పేరేంటి అంటే మనము అల్జామియాతుస్ సైఫియా అరబిక్ అకాడమీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో దీంట్లో దగ్గరగా 1000 మంది విద్యార్థులు చదువుతున్నారని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో వాళ్ళ యొక్క ఏదైతే మనకి ఇస్లాంకి సంబంధించినటువంటి వాళ్ళ భావాలను కానీ మన కల్చర్ని కానీ ప్రమోట్ చేయడం దీని యొక్క మెయిన్ ఉద్దేశం. సో రాబోయే ఎగ్జామ్లో ఖచ్చితంగా ఈ యొక్క దావూదీ బోహ్రా కమ్యూనిటీ గురించి ఎక్కువగా ప్రశ్న అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే వీళ్ళ మత పెద్దలండి, ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి మత పెద్ద ముఫ్తల్ సైఫియాద్దీన్ అనే వ్యక్తి అండి. సో వీళ్ళు మోడీ గారితో దీన్ని ప్రారంభించడం జరిగింది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. దట్ ఈస్ మార్హోల్ ముంబై అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇవ్వండి ఏదైతే మనకి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్. సో ఖచ్చితంగా మీరు వీడియోని పాస్ చేసుకొని ఇక్కడ మేము అందించిన కంటెంట్ ఏదైతే ఉంటుందో రేపు మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఖచ్చితంగా మీ నోట్స్ రాసుకుంటే మీకు ఎగ్జామ్లో ఉపయోగపడుతుందండి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.